మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంట్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. హలో హలో మేడం, ఎక్కడ మేడం ఇది? ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టాను కదండి. ఇక్కడే ఉన్నాను మేడం. పైకి వచ్చేసేయండి. పైకంటే సరే మేడం. ఆర్డర్ మేడం. లోపలికి రండి. కూర్చో. మేడం, ఇంత పెద్ద అపార్ట్మెంట్లో మీ ఒక్కరే ఉంటారా? అవును. అయినా నన్ను ఊరికే మేడం మేడం అని పిలవకు, నాకు నచ్చదు. కాల్ మీ రూపా. అది మేడం, మీకు వినడానికి హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ పిలవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం పర్వాలేదు, నన్ను అలానే పిలు. అలాగే మేడం. కాఫీ తాగుతావా? తాగుతాను మేడం. అయ్య బాబోయ్, ఇదేదో సెట్ అయిపోయేటట్టుందిగా. హలో. కాఫీ. మీకు పెళ్ళైందా? యాక్చువల్లీ నాకు పెళ్ళయింది. 6 months బ్యాక్ మా హస్బెండ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి ఈ ఫ్లాట్లో నేను ఒంటరిగా ఉంటున్నాను. సరే రోషన్, నువ్వు వెయిట్ చేయి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను.
ఇదేంటి ఇంకా రావట్లేదు? హలో హలో. మ్యామ్, నేను డెలివరీ బాయ్ మాట్లాడుతున్నాను మ్యామ్. చెప్పండి. అదే మ్యామ్, ఇక్కడ నా ఫోన్లో జీపీఎస్ పనిచేయట్లేదు. లొకేషన్ ఎక్కడో కొంచెం చెప్తారా మ్యామ్? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఇక్కడ సంపూర్ణ మార్కెట్ దగ్గర ఉన్నాను మ్యామ్. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్. ఓకే మ్యామ్. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్. ఫ్లాట్ నెంబర్ 302. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అరే అమ్మాయి వాయిస్ కత్తి. హలో హలో. మ్యామ్, రైట్ తీసుకున్నాం కానీ మ్యామ్ రూట్ మిస్ అయింది మ్యామ్. సరే, ఎక్కడున్నారు ఇప్పుడు? ఇక్కడ మ్యామ్, అదేదో మిడిల్ ప్లేస్ ఉన్నట్టుంది మ్యామ్. మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు, వెనక్కి రండి. అవునా? సరే మ్యామ్, వస్తున్నాను మ్యామ్. ఓకే. అరే అమ్మాయి వాయిస్ ఎలాగుందంటే అమ్మాయి ఇంకెలా ఉంటుందరా? అవునరా మామ, కానీ మొన్న ఆర్డర్ కన్నా వెళ్ళిన వెంకటగాడు ఇంకా తిరిగి రాలేదు, చూసుకో ఒకసారి. అరే నాకు అమ్మాయి వాయిస్ వింటే అలా అనిపించట్లేదురా. సరేరా, నీ ఇష్టం. నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా? ఇదే సెట్ అయ్యేలా ఉంది, వెయిట్ చేయి. ఓకే, మరి. వచ్చేస్తా. జాగ్రత్త రే. ఓకే. మ్యామ్, ఆర్డర్. లోపలికి రా. కూర్చో. ఆర్డర్ మ్యామ్. తీసుకుంటా. ఇంత పెద్ద అపార్ట్మెంట్లో మీ ఒక్కరే ఉంటారా మ్యామ్? అవును. మీకు పెళ్ళయిందా మ్యామ్? అయ్యింది. అయినా నన్ను ఊరికే మేడం మేడం అని ఎందుకు పిలుస్తున్నారు? నాకు నచ్చదు. కాల్ మీ రూపా. మీకు బాగానే ఉన్నా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మ్యామ్ పిలవడానికి. అయినా పర్లేదు, నన్ను అలానే పిలు. అలాగే రూపా. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? కార్తిక్. ఓ అవును కార్తీక్, కాఫీ తాగుతావా?
తీసుకో. మీరు? లేదు, నేను తాగను. మీ హస్బెండ్? యాక్చువల్లీ నాకు పెళ్ళయింది, కానీ 6 months బ్యాక్ మా హస్బెండ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి ఈ ఫ్లాట్లో నేను ఒంటరిగా ఉంటున్నాను. ఓ, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. కార్తీక్, ఇక్కడే వెయిట్ చేయి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, సరేనా? ఏంటి ఇంకా రావట్లేదు? సరే, ఒకసారి చూద్దాం. రూపా, రూపా,
మూడు గంటలు అవుతుంది, ఇంకా రాడేంటి వీడు? సరే మరి ఒకసారి ఫోన్ చేద్దాం. బాగానే ఉన్నావా? బాగానే ఉంటాంలే. ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాడు? ఒకసారి కాల్ చేద్దాం. స్విచ్ ఆఫా? కార్తీక్, 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 కార్తీక్. తెలిసిపోయిందా? కార్తీక్, 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 ఎక్కడున్నావు? కార్తీక్, ఈ గదిలో ఉన్నావా? కార్తీక్, కార్తీక్, నీకోసం ఏం తెచ్చానో చూడు. నా గజ్జల సౌండ్ వినిపిస్తుందా? నాకు దగ్గరలో ఉన్నావా, దూరంలో ఉన్నావా? కార్తీక్, కార్తీక్, డోర్ తీ. నిన్నేం చెయ్యను కార్తీక్, ప్లీజ్ డోర్ తీ. కార్తీక్, తలుపు తీ. ఇంతసేపు అయింది, ఏం చేస్తున్నాడు వీడు? ఐ యామ్ ఇన్ డేంజరా.
సార్ సార్ చెప్పండి. అది మా ఫ్రెండ్ ప్రాబ్లం ఉన్నాడు సార్. ఏంటంట? అది సార్ మా ఫ్రెండ్ నాకు మెయిల్ చేశాడు సార్. అసలు ఏం జరిగిందో చెప్పు. మేమిద్దరం ఒక అపార్ట్మెంట్ దగ్గరికి ఫుడ్ డెలివరీకి వెళ్ళాం సార్. నాకేదో భయంగా ఉంది సార్. తనేదో ప్రాబ్లంలో ఉన్నాడు సార్. సరే పద. సార్ ఈ బిల్డింగే సార్. పద. సార్ ఈ ఫ్లాటే సార్. లోపల సైకిల్ చంపేస్తుందేమో సార్. ఒక నిమిషం ఉండు, ట్రై చేస్తున్నాను కదా. కార్తీక్ 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 నీలాంటిది ఉండాల్సింది ఇక్కడ కాదే, జైల్లో. మతిస్థిమితం కోల్పోయిన ఇలాంటి మానవ మృగాలు మన సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని చంపుతారో వాళ్ళకు కూడా తెలీదు. కానీ చంపటం వాళ్ళకో సరదా. చంపుతున్నప్పుడు ఎదుట వ్యక్తి పెట్టే ఘోష వాళ్ళకి ఆనందాన్నిస్తుంది. అలాంటి సైకోలు తిరుగుతున్న సమాజం మనది. తస్మాత్ జాగ్రత్త.